ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తున్నారు ఇక్కడ? గది ఈ టైంలో? ఏ మురుగన్, ఎవరిని అడిగి ఆఫీస్ ఓపెన్ చేసినావు చెప్పు. అడుగుతుంటే మాట్లాడరేంది? ముందుగా ల్యాప్టాప్ ఇటువు. రేణుక, కాసేపు సైలెంట్గా ఉండు. ఈరోజు నా మీద అనవసరంగా నింద పడింది. ఆ నిందని చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నింద వెనకున్న కుట్రని తెలుసుకుంటున్నాను. మురుగన్, మర్యాదగా బయటికి వెళ్ళి ఆఫీస్కి లాక్ వేస్తావా లేదా? లేదంటే ఇప్పుడే రాజుకు ఫోన్ చేసి నిజం చెప్పేస్తాను. అమ్మా రూపా, వెళ్ళిపోదాం పదమ్మా. ఓహో, ఇదంతా మీ ఇద్దరు ప్లానా? పగలంతా రాజు కోసం డిజైన్లు రెడీ చేయడం, రాత్రి పుట్టొచ్చి ఆ డిజైన్లు వేరే కంపెనీకి షేర్ చేయడం. మీలాంటి వాళ్ళు నా రాజు నమ్మేది. ఛీ! ముందు ఈ ల్యాప్టాప్ ని పగలగొట్టాలి. ల్యాప్టాప్ ని పగలగొట్టాలని చూస్తే నీ మొహం పగిలిపోద్ది. ఇది రాజు నాకిచ్చిన ల్యాప్టాప్. పగలగొట్టడం కాదు కదా, టచ్ చేయాలని చూసినా ఊరుకోను. గిదెంది ఎట్లా తగులుకుంది? ఇప్పుడు రాజుకు చెప్పాలన్నా ఇదంతా నువ్వే చేస్తున్నావు ఆఫీస్లో అంటే నేనేం చెప్పాలి? రాజుకేం చెప్పలేను, దీన్ని ఆపలేను. ఏం చేయాలి ఇప్పుడు? ఈ టైంలో ఆఫీస్లో ఏం చేస్తున్నారు మీరు? రాజు, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చేసినావు. గప్పటి సంద అడుగుతుంటే కనీసం నోరైనా తెరవట్లేదు. ఇలా అడిగితే చెప్పదు. గట్టిగా అడుగు రాజు. వాళ్ళ సంగతి పక్కన పెట్టు రేణుక. ఈ టైంలో నువ్వెందుకు వచ్చావు ఆఫీస్కి? చెప్పు రేణుక, మీరందరూ ఆఫీస్లో ఏం చేస్తున్నారు? మురుగన్, ఈ టైంలో ఆఫీస్ ఎందుకు ఓపెన్ చేసావు? నువ్వు నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఓపెన్ చేసావు అంటున్నా. అది ఇక్కడ ఏం చేస్తున్నారో చెప్పండి. రాజు, నేను ఒక పని మీద బయటకు వచ్చి ఇంటికి పోతుంటే ఆఫీస్ డోర్ ఓపెన్ చేసినట్టుగా అనిపించింది. ఎవరైనా దొంగలు పడ్డారేమోనని వచ్చి చూస్తే ఏంటి దొంగలు కనిపించారు. ఏం చేస్తారని అడుగుతుంటే అడ్డంగా దొరికిపోయేసరికి నోట మాటే రావట్లేదు. వీళ్ళిద్దరూ డే టైంలో నీ కోసం పనిచేస్తున్నారు, నైట్ టైంలో వేరే కంపెనీల కోసం పనిచేస్తున్నారు. రాజు, అదేం లేదు సార్. ఈ టైంలో ఆఫీస్లో నీకేం పని? సార్, నేను చేసిన డిజైన్స్ గౌతమ్కి నేనే ఇచ్చాను. గౌతమ్తో నేను చేతులు కలిపి మిమ్మల్ని మోసం చేశాను అని అందరూ అన్నారు కదా సార్. ఆ పని నేను చేయలేదు సార్. ఆ నిందని మోస్తూ నిద్రపోలేకపోయాను. అందుకే నా మీద పడిన నిందని తొలగించుకోవడానికే ఈ టైంలో ఆఫీస్కి రావాల్సి వచ్చింది సార్. ఆ విషయం గురించి అప్పుడే వదిలేసాం కదా. ఈ టైంలో ఇలా ఆఫీస్కి వచ్చి నీకేమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అందులో నువ్వు నా ఆఫీస్కి వచ్చావు. ఆ విషయం మీరు వదిలేసినంత సులభంగా నేను వదిలేయలేకపోయాను సార్. ఎందుకంటే నాది మోసం చేసే మనసు కాదు సార్.
ప్రాణం పోయినా నమ్మిన వాళ్ళని మోసం చెయ్యను సార్. ఆ దొంగ ఎవరో ఇప్పుడే తెలిసింది. రేణుక, ఇదంతా నీ పనా? ఛే, ఏదో పని చేసింది కాకుండా రూపు మీద నిందలేసావా? నిన్నిప్పుడే సస్పెండ్ చేస్తున్నాను. అలా అనకు రాజు, ఏదో పొరపాటును చేసేసినాను. ఎవరు చేసిన పొరపాటు వల్ల వాళ్లే సఫర్ అయితే క్షమించి వదిలేయచ్చు. కానీ ఒకరు చేసిన పొరపాటు వల్ల పక్కన వాళ్లకు కూడా ఎఫెక్ట్ అయితే అలాంటి వాళ్ల వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. నువ్వు నన్ను వెతుక్కుంటూ ఆఫీస్కి వచ్చినప్పుడే నా డౌట్ సగం క్లియర్ అయిపోయింది. నీకెన్నిసార్లు చెప్పాను రూపా, నా కొడుకుతో మాట్లాడొద్దని, నా కొడుకుని కలవకూడదని. ఇంత రాత్రి సమయంలో ఆఫీస్కి రప్పించుకున్నావంటే నువ్వెంత బరి తెగించావో అర్థమవుతుంది. అమ్మా, ఇందులో రూపమ్మ గారు తప్పేం లేదు. సార్వాడు మీరైనా చెప్పండి సార్వాడు. ఓహో, ఈ రూపకి రాయిబారిలాగా నువ్వు కూడా ఉన్నావా? నీలాంటి దానికి మాటలతో చెప్పకూడదే. ఏటా నాయనా, దీనికోసం నువ్వు నాసేయి పట్టుకున్నావా? అమ్మా, నువ్వు చేయెత్తంత పని రూప ఏం చేయలేదమ్మా. ఒకసారి ఈ వీడియో చూడు. రూప గౌతమ్తో చేతులు కలిపింది. నేను ప్రజెంట్ చేయాల్సిన ఆ డిజైన్స్ని గౌతమ్కి అప్పగించేసిందని మార్నింగ్ తెగ తిట్టేశావు కదా. ఆ ఏదో పని చేసింది రూప కాదమ్మా, రేణుక. నిజం తెలుసుకోకుండా తన్ని తిట్టి తప్పు చేశాం. మళ్ళీ కొట్టి ఇంకో తప్పు చేయకూడదని నీ చేయి పట్టుకున్నానమ్మా. సారీ అమ్మా. అమ్మగారి కోపం నిజమే సార్వాడు. ఇప్పుడు ఆ రేణుక చెంపు పగలగొట్టాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.